ಮುಳಬಾಗಿಲು ಜನರ ಮನಸ್ಸು ಗೆದ್ದ ಜನಪ್ರಿಯ ಶಾಸಕರಾದ ಸಮೃದ್ಧಿ ಮಂಜುನಾಥ್. ಮುಳಬಾಗಿಲು ತಾಲೂಕಿನ ಯರ್ರಜನ್ನನಹಳ್ಳಿ ಗ್ರಾಮಸ್ಥರ ಮನಸ್ಸನ್ನ ಗೆದ್ದ ಜನಪ್ರಿಯ ಶಾಸಕರಾದ ಸಮೃದ್ಧಿ ಮಂಜುನಾಥ್ ಸುಮಾರು ವರ್ಷಗಳಿಂದ ಈ ಒಂದು ಗ್ರಾಮಕ್ಕೆ ಮಣ್ಣಿನ ರಸ್ತೆ ಇದ್ದು ಜನರು ಬರಲು ಹೋಗಲು ತುಂಬಾ ತೊಂದರೆ ಆಗ್ತಿತ್ತು. ಜನಪ್ರಿಯ ಶಾಸಕರಾದ ಸಮೃದ್ಧಿ ಮಂಜುನಾಥ್ ಅವರು ಚುನಾವಣಾ ಸಮಯದಲ್ಲಿ ಈ ಒಂದು ಗ್ರಾಮಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿದ್ದು ಈ ಗ್ರಾಮದ ರಸ್ತೆಯನ್ನ ನೋಡಿ ಗ್ರಾಮದ ಜನರಿಗೆ ರಸ್ತೆ ವ್ಯವಸ್ಥೆಯನ್ನ ಮಾಡಲು ಮಾತು ಕೊಟ್ಟಿದ್ರು. ನುಡಿದಂತೆ ನಡೆದ ಶಾಸಕರು ಎಂದು ಹೆಸರುವಾಸಿಯಾಗಿರುವ ಜನಪ್ರಿಯ ಶಾಸಕರಾದ ಸಮೃದ್ಧಿ ಮಂಜುನಾಥ್ ರವರು ಮುಳಬಾಗಿಲು ತಾಲೂಕಿನಲ್ಲಿ ಸುಮಾರು ಜನರನ್ನ ಮನಸ್ಸನ್ನ ಗೆದ್ದಂತಹ ಶಾಸಕರಾಗಿದ್ದು ಈ ಒಂದು ಗ್ರಾಮದ ಕಡೆಗೆ ಗಮನ ಹರಿಸಿಲ್ಲ. ಪ್ರತಿಯೊಂದು ಗ್ರಾಮಕ್ಕೂ ಭೇಟಿ ನೀಡಿದ್ದು ಗ್ರಾಮದ ಯೋಗಕ್ಷೇಮವನ್ನ ನೋಡಿದ್ದ, ಯಾವ ಗ್ರಾಮಕ್ಕೆ ಏನ್ ಬೇಕು ಎಂದು ತಿಳಿದುಕೊಂಡಿದ್ದ ಜನಪ್ರಿಯ ಶಾಸಕರಾದ ಸಮೃದ್ಧಿ ಮಂಜುನಾಥ್ ರವರು ಈ ಒಂದು ಗ್ರಾಮಕ್ಕೆ ಶಾಸಕರ ಅನುದಾನದಲ್ಲಿ ಸಿಸಿ ರಸ್ತೆಯನ್ನ ಸುಮಾರು ಅರ್ಧ ಕಿಲೋಮೀಟರ್ ಕಾಮಗಾರಿಕೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಪೂರ್ಣಗೊಳಿಸಿದ್ದಾರೆ. ಈಗ ಈ ಒಂದು ಗ್ರಾಮದ ಜನರಿಗೆ ದಾರಿದೀಪ ಆಗಿದ್ದಾರೆ ಶಾಸಕರಾದ ಸಮೃದ್ಧಿ ಮಂಜುನಾಥ್ ರವರು. ಈ ಒಂದು ಗ್ರಾಮದ ಜನರು ಶಾಸಕರಾದ ಸಮೃದ್ಧಿ ಮಂಜುನಾಥ್ ರವರ ಬಗ್ಗೆ ಏನೆಂದು ಮಾತನಾಡಿದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ನೋಡೋಣ. సమృద్ధి మంజునా ఎవరు ఎమ్మెల్యేనా? ఓకే, ఇప్పుడు ఏమనిపిస్తుంది రోడ్ల పోయేదానికి? బాగుందా? నువ్వు నీకెన్ని ఏండ్లు అయింది? నాకే 70 ఏండ్లు అయింది. 70 ఏండ్లు అంటే ముందు ఇట్లా తార్స్ రోడ్ ఏంట్రా లేదా? లేదా మంటి రోడ్డేనా? గుంతలు గుంతలుగా ఉన్నా? బాగుండా? గుంతలే ఉన్నా పైకి వచ్చాక అయితే ఉండలేదా? ఇప్పుడు ఎట్లా అనిపిస్తా ఉంది? బాగుందా? సూపర్ గా ఉందా? మా ఊరు నా పేరు గాయత్రమ్మ. మా ఊరు పేరు అర్జన్నపల్లి. 35 ఏండ్లు అయ్యా. 35 ఏళ్ళు ఇంకా మొత్తం రోడే లేదు. ఇంత మొత్తం చేసే ఉండలా. ఏమో చేసిండ్రి, ఏమో మంటి రోడ్ అక్కడ చేసిండ్రి, ఇసి పెట్టిండ్రి. ఇప్పుడు ఇట్లా బాగా చేసిండ్రి, ఎవరు చేసిండ్లే. మంజన్న, ఇది జడిఎస్ సంప్రోజ్ మంజన్న. ధన్యవాదాలు చెప్తాము. ఇంకా బాగా చేయిస్తే మాకు ఇంకా గురువు ఆయన నిలబెట్టేంత మాకు బెమ్మ ఉంది. మా ఊరికి బాగా చేస్తా ఉన్నాడు, మాకు ఒక సంతోషం అవుతా ఉంది. మా ನರಸಿಂಹ ಅಂತ. ಯಾವ ಎಷ್ಟು ವಯಸ್ಸು? 30 ವರ್ಷ. 30 ವರ್ಷದಿಂದ ನಿಮ್ಗೆ ರಸ್ತೆ ವ್ಯವಸ್ಥೆ ಯಾವ ತರ ಐತಣ್ಣ? ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿರಲಿಲ್ಲ 30 ವರ್ಷದಿಂದ. ಇವಾಗ ಮಂಜನ್ ಬಂದು ಸಿಮೆಂಟ್ ರೋಡ್ ಹಾಕಿದ್ದಾರೆ. ಇವಾಗ ಚೆನ್ನಾಗೈತೆ. ಇವಾಗ ಚೆನ್ನಾಗಿ ಎಲ್ಲ ಮಣ್ಣು ರಸ್ತೆ ಐತೆ. ಏನ್ ಅನ್ಸ್ತಾ ಇದೆ ಇವಾಗ ನಿಮ್ಗೆ? ಖುಷಿ ಆಗ್ತದೆ? ಪರವಾಗಿಲ್ಲ ಅಣ್ಣ, MLA ಆದ್ಮೇಲೆ ಮಂಜನ್ನ ಪರವಾಗಿಲ್ಲ. ಇವಾಗ ಎಲ್ಲ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. 30 ವರ್ಷದಿಂದ ಎಷ್ಟೋ ಶಾಸಕರು ಗೆದ್ದಿದಾರಲ್ಲ, ನಿಮ್ ಊರ್ ಬಗ್ಗೆ ಈ ರೋಡ್ ಬಗ್ಗೆ ಅರಿವು ಯಾರು ಇಲ್ಲ ಅಣ್ಣ. ಯಾರು ಅಂತ ಒಳ್ಳೆ ಕೆಲಸನೇ ಮಾಡಿಲ್ಲ. ಇಲ್ಲ ಈ ರೋಡ್ ಬಗ್ಗೆ ಗಮನ ಹರಿಸಿಲ್ವಾ? ಹಾಸಿಲ್ಲ ಅಣ್ಣ. ಇವಾಗ ಯಾರು? ಮಂಜನ ಹಾಕಿರೋದಣ್ಣ. ಯಾವ ಮಂಜನ್ನ? ಸಮೃದ್ಧಿ ಮಂಜ, MLA ಮುಳಬಾಗಿಲು ತಾಲೂಕು ಸಮೃದ್ಧಿ ಮಂಜಣ್ಣ. ಸಮೃದ್ಧಿ ಮಂಜನ ಅಂದ್ರೆ ಇಬ್ರು ಇದ್ದಾರೆ. ಮಂಜಣ್ಣ ಅಂತ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಸಮೃದ್ಧಿ ಮಂಜಣ್ಣ ಜೆಡಿಎಸ್ ಶಾಸಕರಾದ ಮಂಜಣ್ಣ ಅವರು. ಇವಾಗ ಏನ್ ಅನಿಸ್ತಾ ಇದೆ ಮಂಜನ್ ಬಗ್ಗೆ? ತುಂಬಾ ಸಂತೋಷ ಆಗ್ತಾ ಇದೆ. ಎಲ್ಲ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಮರಳಿ ನೆಕ್ಸ್ಟ್ ಸಲ MLA ಗೆ ಅವರೇ ಬರ್ತಾರೆ. వెంకటరమణప్ప. ಯಾವ ಊರು? ఎర్జనపల్లి. ఈ ఊరికి ముందు రోడ్డు ఉన్నా? మంటి రోడ్ ఉంది. మంటి రోడ్డు ఉన్నా? ఏమన్నా గుంతలు పడినా? రోడ్డు బాగున్నా? గుంతలు పడిపోయినా వచ్చకపోయాక అయితా ఉన్నా? అవుతా ఉండే అయితా ఉన్నా? అవుతా ఉండ. రోడ్ వేసినదానికి మీకు ఎట్లా అనిపిస్తుందా? బాగుంది అనిపిస్తుంది. ఎవరు ఈ రోడ్ వేసినది? సమృద్ధి మంజన్న. సమృద్ధి మంజన్న. ఇప్పుడు ఏమనిపిస్తుంది సమృద్ధి మంజన్న గురించి మీరేం చెప్తారు? ఇంకొకరు గెలిపిద్దాం అనిపిస్తుంది. నా పేరు బాలమ్మ. మా ఊరు అర్జునేపల్లి. నాకే 70 ఏండ్ల వయసు. ఇప్పుడు నేను ఈ ఊరికి కోడాలి వచ్చినప్పటి నుంచి మంటి రోడ్డే ఉండే. ఇప్పుడు సమృద్ధి మంజుకి ఓటేసి గెలిపించిన దానికి
మంచి రోడ్డు వేపించినారు ఊరికి నువ్వు కోడలు వచ్చినప్పటి నుండి కూడా లేదు రోడ్డు రోడే లేదు. రోడే లేదు మంచి రోడ్డే ఉండింది సమృద్ధి మంజన్ వచ్చిందండి. ఏమనిపిస్తుంది ఇప్పుడు సమృద్ధి మంజన్కే? మేము తిరిగా అయిపోతే ఓటేసి గెలిపించాలా అనుకున్నాము. మాది అర్జునపల్లి. ఈ రోడ్డు 50 ఏళ్ళకి లేకుండా ఉండే, నాకు వయసు 50 ఏళ్ళు అయింది. ఇప్పుడు అయింది రోడ్డు, సిమెంట్ రోడ్డు. సిమెంట్ రోడ్ అయిందా? బాగా వేసినారా? బాగా వేసినారు. అవునా, ఇది ఎవరి తరపున వచ్చినది ఈ రోడ్డు? సమృద్ధి మంజు. సమృద్ధి మంజన. దీనికి ముందర ఎందరు గెలిచిండ్లే, మీకు రోడ్డే లేదా? లేదు, రోడే లేదు, మంచి రోడ్ ఉండే అంతే. మంచి రోడ్డు ఉండే. అవునా, ఈ ఒక రోడ్ వేసిన దానికి ఏమనిపిస్తుంది ఇప్పుడు మీకే? చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉందా? ఓకే ఓకే. మా పేరు సుబ్రహ్మణ్య. మా ఊరు వచ్చేసి ఎర్జన్నపల్లి, ములబాగల్ తాలూకు. ఈ చిన్నప్పటి ఇంకా రోడ్ లేకుండా ఉండే. ఈ సమృద్ధి మంజన్ వచ్చినప్పుడు ఓటేసిన దానికి మా సమృద్ధి రోడ్ వేసినాడు. 40 ఏళ్ళ నుంచి అవతలకి ఇదే లేకుండా ఉండే రోడ్డు. ఇప్పుడు రోడ్ వేపించినాడు. ఈ రోడ్డు ఎన్నాళ్ళ నుండి లేదు మీకు? ఒక 40 ఏళ్ళ ఇంకాలే. 40 ఏళ్ళ నుండి లేదా? 40 ఏళ్ళ నుండి అట్లా తిరుగుతా ముంటి రోడ్ ఉండే, ఆ ముంటి రోడ్ లోనే తిరుగుతా ఉండ్రి. జల్లీగానే ఉంటాం. జల్లీగానే ఉంటాం. వచ్చేకి పైకి అయితే లేదు. రోడ్ ఎట్లుంది? రోడ్డు బాగుంది. ఎట్లుంది? బాగుంది. రోడ్డు బాగా కాంక్రీట్ వేసినారు, బాగుంది. బాగుందా? ನನ್ನ ಹೆಸರು ಎನ್ ವೇಣು ಅಂತ. ನಾನು ನನಗ್ ತಿಳಿದ ಮಟ್ಟಿಂದ ಮೊದಲು ಆಲಂಗೂರ್ ಸೀನಣ್ಣವರು ಸ್ವಲ್ಪ ಮಣ್ಣಿನ ರೋಡ್ ಹಾಕ್ಸಿದ್ರು. ಈಗ ನಮ್ಮ ಮಂಜಣ್ಣವ್ರು ನಮ್ಮೂರ್ಗೆ ಎಲೆಕ್ಷನ್ ಮೊದಲು ಕರ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ರೆ, ತೋರಿಸ್ರಿ ಅಣ್ಣ ನಮ್ಗೆ ಈ ತರ ರೋಡ್ ಇಲ್ಲ ಅಂದ್ರೆ, ಆಯ್ತಪ್ಪ ನಾವೇನೋ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ನಾವು ಸಂತೋಷ್ ಅಣ್ಣ, ಪ್ರಭಾಕರ್ ಅಣ್ಣ, ರಾಮಕೃಷ್ಣ ರೆಡ್ಡಿ ಅವರೆಲ್ಲ ಕರ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ವಿ ಎಲೆಕ್ಷನ್ ಕ್ಯಾಂಪೇನ್ಗೆ. ಅವಾಗ ಆಯ್ತಪ್ಪ ನಾನೇನೋ ಮಾಡ್ತೀನಿ ಮಾಡ್ರಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಮಾಡಿದ್ದಕ್ಕೆ ನಮ್ಗೆ ಒಳ್ಳೆ ಒಂದು ಗುಣಮಟ್ಟದ ಸಿಮೆಂಟ್ ರೋಡ್ ಅನ್ನ ಹಾಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅವ್ರಿಗೆ ಮೊದಲನೇದಾಗಿ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸ್ತಾ ಇದೀವಿ. ಹಾಗೆ ನಮ್ಮೂರು ಸಂತೋಷ್ ಕಾಂಟ್ರಾಕ್ಟರ್ ಅವರು ನಮ್ಮ ಊರ್ದು ಅಂತೇಳಿ ಒಂದು ಅವ್ರು ಏನ್ ಕ್ವಾಂಟಿಟಿ ಕೊಟ್ಟಿರ್ತಾರೋ ಅದಕ್ಕಿನ್ನ ಒಂದ್ 10% ಜಾಸ್ತಿ ಹಾಕಿ ನಮ್ಮೂರ್ ರೋಡ್ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು, ನಮ್ಗೆ ಯಾವಾಗ ನಾವ್ ಇರ್ತೀವೋ ಇರಲ್ವಾ, ನಮ್ಮ ರೋಡ್ ಇರ್ಬೇಕು, ನಾವ್ ಹಾಕಿರೋ ರೋಡ್ ಇರ್ಬೇಕು ಅಂತೇಳಿ ಚೆನ್ನಾಗಿ ಕ್ವಾಲಿಟಿಯಾಗಿ ಹಾಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಿಮ್ಗೆ ಎಷ್ಟು ವಯಸ್ಸಾಗಿದೆ? ನನಗೆ 43 ವರ್ಷ. 43 ವರ್ಷದಿಂದ ನಿಮ್ಗೆ ರಸ್ತೆನೇ ಇಲ್ವಾ? ರಸ್ತೆ ಇತ್ತು, ಮಣ್ಣಿನ ರಸ್ತೆ ಇತ್ತು. ಅದುವರೆಗೂ ಎಷ್ಟು ಜನ ಗೆದ್ದಿದ್ರು ಶಾಸಕರು? ಯಾರೋ ಸೀನಣ್ಣ ಅವರು ಮೊದಲು ಮಣ್ಣಿನ ರೋಡ್ ಹಾಕೊಟ್ಟಿದ್ರು. ಇವಾಗ ಏನ್ ಅನಿಸ್ತಾ ಇದೆ? ಸಂತೋಷವಾಗಿ ಅನಿಸ್ತದೆ. ಸಂತೋಷವಾಗಿ ಅನಿಸ್ತಾ ಇದೆ. ಮತ್ತೆ 40 ವರ್ಷದಿಂದ ಇವಾಗ ಆಗಿದೆಯಲ್ಲ, ಬರೀ ಮಣ್ ರೋಡ್ ಅಲ್ಲೇ ಓಡಾಡ್ತಾ ಬರೀ ಮಣ್ ರೋಡ್ ಅಲ್ಲೇ ಓಡಾಡ್ತಾ ಇದೀವಿ. ಯಾರೇ ಆಗ್ಲಿ ಗೆದ್ದಿರೋರಾಗ್ಲಿ ಇದ್ರ ಬಗ್ಗೆ ಗಮನ ಹರಿಸಿಲ್ಲ, ಯಾರು ಹೇಳ್ತಾನೆ ಇರ್ಲಿಲ್ಲ. ಇವಾಗ ಏನ್ ಅನಿಸ್ತಾ ಇದೆ ಸರ್? ಸಂತೋಷ ಅನಿಸ್ತಾ ಇದೆ, ತುಂಬಾ ಸಂತೋಷ ಅನಿಸ್ತಾ ಇದೆ. ಮತ್ತೆ ನಾವು ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದಕ್ಕೆ, ಮಂಜಣ್ಣನ ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದಕ್ಕೆ ನಮ್ಗೆ ಪ್ರತಿಫಲ ಸಿಕ್ಕಿದೆ, ಸಂತೋಷವಾಗ್ತಾ ಇದೆ. ಸಂತೋಷವಾಗ್ತಾ ಇದೆ. ಈ ಪ್ರತಿಫಲ ಯಾವ್ದ್ರಲ್ಲಿ ತೋರಿಸ್ತೇವೆ ಸರ್ ನೀವು? ಮತ್ತೆ ಮಂಜಣ್ಣ ನಿಂತರೆ ನಾವು ಇದಕ್ಕಿನ್ನ ಬಹುಮತ ತೋರಿಸಿ ನಮ್ ಸಂತೋಷವನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸ್ತೀವಿ. ಓಕೆ ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು.